మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అవి అవి దూరంగా ఉన్న వాటిని అవి అని అంటామండి. ఇంగ్లీష్లో దే అని అంటాం. దే, THEY, దే అంటే అవి. ఇక్కడ విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోండి. అవి అంటే వస్తువులు కావచ్చు, జంతువులు కూడా కావచ్చండి. వస్తువులు కావచ్చు, జంతువులు కూడా కావచ్చు. అవి దూరంగా ఉన్న వాటిని మనం దే అని అంటాం. ఇకపోతే దే అనే పదము ప్లూరల్, బహువచనం కాబట్టి మనం వర్బుల విషయంలో S1లో ఎస్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. కామన్గా మనము మాట్లాడుకోవచ్చు. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటారు. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సరే, ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే. ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. అలాగే వాజ్ లేదా వర్ R2లో ఇంగ్ ఫామ్ వాడాలి. అలాగే R3 విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో అయితే కనుక ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. ఎస్ కానీ ESలు కానీ చేర్చాల్సిన అవసరం లేదు. S2లో ఓన్లీ పాస్ట్ టెన్స్. S3లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇది విద్యార్థులు గమనించాలి. ఇకపోతే వాక్యంలో వెళ్దాం. అవి వెళ్తూ ఉన్నవి. బాగా జాగ్రత్తగా వినండి. అవి వెళ్తూ ఉన్నవి. దే ఆర్ గోయింగ్. దే ఆర్ గోయింగ్. అవి వెళ్తూ ఉన్నవి. దే ఆర్ గోయింగ్. అవి వెళ్తూ ఉండెను. అవి వెళ్తూ ఉండెను. దే వర్ గోయింగ్. R2లో వెళ్తూ ఉండెను. దే వర్ గోయింగ్. దేకు సెట్ అయ్యేది ప్లూరల్ కాబట్టి వర్ అన్నమాట. పాస్ట్ టెన్స్ లో వర్. సో R2లో దే వర్ గోయింగ్ అని చెప్పాలి. R1లో దే ఆర్ గోయింగ్ అనాలి. దే కాబట్టి ప్లూరల్ కాబట్టి ఆర్ వర్ వాడుకుంటాం అనమాట. ఆ విధంగా అవి రేపు వెళ్తూ ఉంటాయి. అవి రేపు వెళ్తూ ఉంటాయి. దే విల్ బి గోయింగ్. దే విల్ బి గోయింగ్. అవి వెళ్తాయి. అవి వెళ్తాయి. S1లో దే గో. దే గో. దే గో. అవి వెళ్తాయి. దే గో. అవి వెళ్ళాయి. వెళ్ళాయి అయిపోయింది. కంప్లీటెడ్ యాక్షన్, ఫినిష్డ్ అనమాట. కాబట్టి దే వెంట్ అనాలి. S2లో దే వెంట్ అంతే. అవి రేపు వెళ్తాయి. దే విల్ గో టుమారో. S3లో దే విల్ గో టుమారో అని చెప్పాలి. సో విద్యార్థులారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవి వెళ్తూ ఉన్నవి. దే ఆర్ గోయింగ్. అవి వెళ్తూ ఉండెను. దే వర్ గోయింగ్. అవి రేపు వెళ్తూ ఉంటాయి. దే విల్ బి గోయింగ్. అవి వెళ్తాయి. దే గో. అవి వెళ్ళాయి. దే వెంట్. అవి రేపు వెళ్తాయి. దే విల్ గో టుమారో. ఈ విధంగా 6 వాక్యాలను మనం R1, R2, R3, S1, S2, S3 అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే మాదిరిగా ఇది కూడా చూడండి. అవి వస్తూ ఉన్నవి. దే ఆర్ కమింగ్. అవి వస్తూ ఉన్నవి. దే ఆర్ కమింగ్. అవి వస్తూ ఉండెను. దే వర్ కమింగ్. దే వర్ కమింగ్. వస్తూ ఉండెను. రేపు వస్తూ ఉంటాయి. దే విల్ బి కమింగ్. అవి రేపు వస్తూ ఉంటాయి. దే విల్ బి కమింగ్. అవి వస్తాయి. దే కమ్. అవి వస్తాయి. దే కమ్. అవి వచ్చాయి లేదా వచ్చేసాయి. దే కేమ్. దే కేమ్. అవి రేపు వస్తాయి. దే విల్ కమ్ టుమారో. దే విల్ కమ్ టుమారో. ఇదే మాదిరిగా అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఫ్రెండ్స్. ఓకే. అవి రాస్తూ ఉన్నవి. దే ఆర్ రైటింగ్. అవి రాస్తూ ఉండెను. దే వర్ రైటింగ్. అవి రేపు రాస్తూ ఉంటాయి. దే విల్ బి రైటింగ్. అవి రాస్తాయి. దే రైట్. అవి రాశాయి. దే రోట్. అవి రేపు రాస్తాయి. దే విల్ రైట్ టుమారో. అవి తింటూ ఉన్నవి. దే ఆర్ ఈటింగ్. అవి తింటూ ఉండెను. దే వర్ ఈటింగ్. అవి తింటూ ఉంటాయి. దే విల్ బి ఈటింగ్. అవి తింటాయి. దే ఈట్. అవి తిన్నాయి. దే ఏట్. అవి రేపు తింటాయి. దే విల్ ఈట్ టుమారో. అవి చూస్తూ ఉన్నవి. దే ఆర్ సీయింగ్. అవి చూస్తూ ఉండెను. దే వర్ సీయింగ్. అవి రేపు చూస్తూ ఉంటాయి. దే విల్ బి సీయింగ్. అవి చూస్తాయి. దే సీ. అవి చూశాయి. దే సా. అవి రేపు చూస్తాయి. దే విల్ సీ టుమారో.
అవి మాట్లాడుతున్నవి, దే ఆర్ టాకింగ్. అవి మాట్లాడుతుండెను, దే వర్ టాకింగ్. అవి రేపు మాట్లాడుతూ ఉంటాయి, దే విల్ బి టాకింగ్. అవి మాట్లాడతాయి, దే టాక్. అవి మాట్లాడాయి, దే టాక్డ్. అవి రేపు మాట్లాడతాయి, దే విల్ టాక్ టుమారో. అవి కొట్లాడుతున్నవి, దే ఆర్ ఫైటింగ్. అవి కొట్లాడుతుండెను, దే వర్ ఫైటింగ్. అవి రేపు కొట్లాడుతూ ఉంటాయి, దే విల్ బి ఫైటింగ్. అవి కొట్లాడతాయి, దే ఫైట్. అవి కొట్లాడాయి, దే ఫాట్. అవి రేపు కొట్లాడతాయి, దే విల్ ఫైట్ టుమారో. అవి చదువుతున్నవి, దే ఆర్ రీడింగ్. అవి చదువుతూ ఉండేను, దే వర్ రీడింగ్. అవి రేపు చదువుతూ ఉంటాయి, దే విల్ బి రీడింగ్. అవి చదువుతాయి, దే రీడ్. అవి చదివాయి, దే రెడ్. అవి రేపు చదువుతాయి, దే విల్ రీడ్ టుమారో. అవి సంపాదిస్తున్నవి, దే ఆర్ ఎర్నింగ్. అవి సంపాదిస్తూ ఉండేను, దే వర్ ఎర్నింగ్. అవి రేపు సంపాదిస్తూ ఉంటాయి, దే విల్ బి ఎర్నింగ్ టుమారో. అవి సంపాదిస్తాయి, దే ఎర్న్. అవి సంపాదించాయి, దే ఎర్న్డ్. అవి రేపు సంపాదిస్తాయి, దే విల్ ఎర్న్ టుమారో. అవి పరిగెత్తుతున్నవి, దే ఆర్ రన్నింగ్. అవి పరిగెత్తుతూ ఉండేను, దే వర్ రన్నింగ్. అవి రేపు పరిగెత్తుతూ ఉంటాయి, దే విల్ బి రన్నింగ్. అవి పరిగెడతాయి, దే రన్. అవి పరిగెత్తాయి, దే ర్యాన్. అవి రేపు పరిగెడతాయి, దే విల్ రన్ టుమారో. అవి నిద్రపోతున్నవి, దే ఆర్ స్లీపింగ్. అవి నిద్రపోతూ ఉండేను, దే వర్ స్లీపింగ్. అవి రేపు నిద్రపోతూ ఉంటాయి, దే విల్ బి స్లీపింగ్. అవి నిద్రపోతాయి, దే స్లీప్. అవి నిద్రపోయాయి, దే స్లెప్ట్. అవి రేపు నిద్రపోతాయి, దే విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా అవి, దే, దూరంగా ఉన్నటువంటివి. అది వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు. అవి అంటే దూరంగా ఉన్నవి అని అర్థం, దే అంటారు. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే 6 రకాల వాక్యాలు, R1, R2, R3, S1, S2, S3. ఇవన్నీ ఇలాగే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా మరికొన్ని వర్బులు తీసుకోవాలి. మరికొన్ని వర్బులను ఇదే మాదిరిగా 6 రకాలుగా అవి అనేటువంటి, దే అనేటువంటి సబ్జెక్ట్ను వాడుకుంటూ ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం మర్చిపోకూడదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. R1 అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వాడి ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. ఏదైనా సరే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ వాడాలి. అలాగే R2 అంటే సబ్జెక్ట్కి అనుకూలంగా వాజు లేదా వర్రు ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. అదే మాదిరిగా R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. S1 అంటే మామూలుగా అవి అన్నప్పుడు దే కాబట్టి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరేం ఎస్లు ఈఎస్లు వాడాల్సిన అవసరం లేదు. S1లో కామన్ ప్రెజెంట్ టెన్స్ వాడినా చాలు. అలాగే S2లో కామన్గా పాస్ట్ టెన్స్, S3లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇంతేనండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇక జీవితంలో మీకు అవి దూరంగా ఉన్న వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి తొందర ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రాక్టీస్ మంచిగా చేయాలి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బై బాయ్.